మీటింగ్లో జరిగింది ఏంటి చెప్పండి. బనకచెర్లపై తలో మాట ఎందుకు? బండి సంజయ్. బీజేపీని బద్నాం చేయడం ఇద్దరి సీఎంల అజెండా. జల వివాదాల పరిష్కారానికి కేంద్రమే కమిటీ వేసింది. ఆ కమిటీ ముందు హాజరైన చెప్పాలని సూచన. ఈయననేమో జరగలే అంటాడు డిస్కషన్. ఆయన దోస్త్ ఏమో జరిగింది అంటాడు. అసలు బనకచెర్ల మీద బండి సంజయ్ గారు మాట్లాడగలుగుతారా? నేను ఒక పోడ్కాస్ట్ అడుగుతున్నా, ఇయ్యగలుగుతారా ప్లీజ్? నేను ఇప్పుడు మాట్లాడితే మళ్ళా విధ్వంసం అవుతుంది, ఆర్థిక నష్టం ఏమవుతుంది పొంగని. బనకచెర్ల మీద మాట్లాడగలుగుతారా? అదో బకెట్ నీళ్ళ లెక్క మాట్లాడతాం అనుకుంటున్నాము. బకెట్లా నల్లిపుతాం చూడు మనం, నల్లిపంగానే బకెట్ నిండుతుంది చూడు, అది బనకచెర్ల కాదు, టన్నల్ దోవాల్సి వస్తుంది. తెలుసా బండి సంజయ్ గారు మీరు? 200 కిలోమీటర్లు. అసలు ఆయన ఏం మాట్లాడిండు ఆయనకే తెలియదు. 28 నిమిషాలు మాట్లాడిండు. ఫస్ట్ కేంద్రం సార్ట్అవుట్ చేసిందని అన్నాడు. వీళ్ళు కేంద్రాన్ని బద్నాం చేస్తారంటారు. వీళ్ళు ఫస్ట్ కేంద్రం సార్ట్అవుట్ చేసిందని అన్నారు. బద్నాం. చిత్రగుప్తు మాట్లాడింది బనకచెర్ల మీద. మీకు చెప్పనీకి సిగ్గవుతుందని నాకు తెలుసు, సారు. కానీ సబ్జెక్ట్ ఇగో నేనేమంటా అంటే, ఇప్పుడు దూరం ఈ సార్ లాంటి రాజకీయ నాయకులు ఉంటారు కదా, సార్ లాంటి నాయకులు టాస్ వేసినప్పుడు కార్పొరేటర్ అయ్యారు, టాస్ వేయంగానే మినిస్టర్లు అయ్యారు. అదృష్టం కలిసి వచ్చి మీరు మాట్లాడకపోయినా ప్రజాదరణతో ఉంటారు. ప్రజలలో ఏదో మాట్లాడాలన్నది కాదు, సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడండి. దయచేసి చెప్తుంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పరువు తీయకండి. సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. ఏదో మాట్లాడితేనే నాయకుడు కాదు. ప్లీజ్ కాళ్ళు మొక్కుతో మీరు ఇంటారంటే చెప్పుడు, కాళ్ళు మొక్కుతాం వల్ల ఇజ్జత్ తీయకుడు. అంటే అది ఏదో బురద జల్లాల. రాజకీయం అంటే ప్రతిసారి బురద జల్లుడు కాదు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లా కేసీఆర్ రాయలసీమకి, కేసీఆర్కి మాకు ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది బ్రదర్, ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది ఇప్పటికీ మాకు. బట్ సబ్జెక్ట్ తీసి చూస్తే 2 యాసంగి పంటలు నాశనమైనాయి. మళ్ళీ దాని మీద ఎందుకు మాట్లాడతలేవు బండి సంజయ్? మేడిగడ్డ రిపేర్ అవుతలేదు, దాని మీద ఎందుకు మాట్లాడతలేవు బండి సంజయ్? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని అన్నారు. సరే, నీకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తెలుసో తెలియదో, అది చదివినరో లేదో నాకు తెలియదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ రిపోర్ట్ ఇచ్చింది, రిపేర్ ఇమ్మీడియట్గా చేయమని అన్నది. మళ్ళీ ఈ పెద్ద మనిషిని ఎందుకు అడుగుతలేవు రిపేర్ చేసి ఎప్పుడు చేపిస్తావనని? మళ్ళీ మేడిగడ్డకు చూపించినంత ఉత్సాహము జూరాల సుంకిశాలకు ఎందుకు చూపిస్తలేవు అని చెప్పి ఎందుకు అడగవు బండి సంజయ్? పోలవరమే కంప్లీట్ కాలే, బొల్లపల్లి రిజర్వాయర్ ఏడికేం తీసుకొస్తావు? ప్రీ ఫీజిబిలిటీ సర్వే ఏం చెప్తున్నది? రిపోర్ట్ ఏం చెప్తున్నది? మాట్లాడినవా ఆయనడన్నా? తెలుసా నీకేమన్నా? ఇది కేవలం 34 హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టుల కోసము, కిక్ బ్యాక్స్ కోసము మాట్లాడుతున్న ఒక అడ్డమైన పంచాయతీ బనకచెర్ల. ఎందుకు చెప్పాలనా? ఇప్పుడే చెప్పిన, కడప, కర్నూలు ఎక్కడైతే అక్కడ రిజర్వాయర్లు ఉన్నాయో అవి 47% ఫంక్షనల్గా ఉన్నాయి. 40. ఇది డేటా, ఇగో ఇది డేటా. ప్రెస్ మీట్ అంటే ఇట్లుంటుంది సారు. దాని తర్వాత నిజంగా చెప్తున్నా కదా, కొంచెం పిచ్చిలేస్తుంది కార్యకర్తలకు. వర్గపూర్ ఉన్నదా అని చెప్పేవారు అడిగినరు విలేకరి. వర్గపూర్ ఎందుకుంటుంది? భారతీయ జనతా పార్టీలో లేదని అన్నారు. కొంతమంది హుజూరాబాద్లో నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. వర్గపూర్ లేదని ఎవరన్నారు? గిరీష్ గారు అన్నాడా? మీరే అని అన్నారు. మళ్ళీ నన్ను హుజూరాబాద్లో ఓడగొట్టాలని చూస్తున్నారు. అసలు ఏది నీకు పడితే చిత్తు, పడకపోతే పత్తు అని అంటే ఎట్లా? ఈ పత్తు పిత్తులను ఎట్లా మేనేజ్ చేయాలన్నది నాకు అర్థమవుతలేదు. ఇక మళ్ళీ దానికి మేము లైకులు కొట్టాలా, కమెంట్లు కొట్టాలా, మా అన్న గ్రేట్ అని చెప్పాలా? అసలు మీనింగ్ ఉండాలి కదా బ్రదర్. ఇప్పుడు నేను విమర్శ చేయొద్దని అనుకుంటా, పేపర్లలో వస్తే విమర్శ మళ్ళీ పేపర్లలో పబ్లిక్ డొమైన్లకు రావద్దు సార్. మీరు పబ్లిక్ డొమైన్లకు వస్తే విమర్శ ఉంటుంది, ఎందుకంటే నిజమైందన్నది పబ్లిక్ తెలవాలి కదా. ప్రెస్ మీట్ నేను కూడా చూసిన, నా పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి కార్పొరేట్ టికెట్లు ఇవ్వలేదు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి టికెట్లు వస్తాయి, దానికే సిద్ధంగా ఉండాలి. హుజురాబాద్లో నన్ను ఓడగొట్టనికి పోతే కార్యకర్తలు గెలిపించారు. ఒక మాట పంచాయతీ పక్కకు పెట్టు. మళ్ళీ నన్ను సస్పెండ్ చేసినప్పుడు ఒక మాట అడిగేది ఉండే కదా, గిరీష్ గారిని ఎట్లా సస్పెండ్ చేశారు? నా సంగ్రామ యాత్రలో తిరిగినోడు అని చెప్పి ఛాతి గుద్దుకునేది ఉండే కదా. మరి ఎందుకు గుద్దుకోలే? కార్యకర్తల మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడినోడు కదా. ఫ్యాక్టే కదా. ఇంకొకసారి కొడతారొచ్చు కంప్లైంట్లు అందరి పేర్లు రాద్దాం, మళ్ళీ కంప్లైంట్. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఎవడెవడు ఉంటాడు? ఒక కాలేజ్ యాజమాని, నాగోళ్ళు ఉండేటోళ్ళు, ఓల్డ్ సిటీలు ఉండేటోళ్ళు, అలవాళ్ళు ఉండేటోళ్ళు, మాకు తెలియదా ఎవడెవడు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తాయి, తర్వాత ఒక్కొక్కడికి సమన్లు పోతాయి కదా. పోవా? మాకు తెలియదా? ఎవడెవడు ఇంట్లో ఏమేమి స్కెచ్లు అయితే మాకు తెలియదా? పంచాయతీలు అంతా దాడులు చేస్తే ఏమవుతావు? డాడీ అవుతావా? సబ్జెక్ట్ మాట్లాడదాం సారు. పోడ్కాస్ట్ ఇస్తారా బనకచెర్ల మీద ఎక్స్క్లూజివ్ విత్ బండి సంజయ్? చలో, నా పేరు కూడా మార్చుకుంటా. బబ్బిగాడితో బనకచెర్లపై డిస్కషన్ విత్ బండి సంజయ్. బా ట్రిబుల్ బై. మళ్ళీగాడికి వచ్చిన తర్వాత జబ్బా అని మాట్లాడితే వేరే చెప్పలేం, కానీ చెప్తున్నా నేను కథ. మీరు రాకండి, పబ్లిక్ డొమైన్లో రాకండి. మళ్ళీ ఇప్పుడు ఈ కథనం వస్తేనే కదా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మాకు కనబడలేదు అనుకో, మేము ఎందుకు మాట్లాడతాం? ఈయన గురించి కూడా మాట్లాడినాం కదా. ఈయన ఏమన్నా అన్నాడా? సబ్జెక్ట్ నేర్చుకొని వచ్చి ఆయన మాట్లాడతాడు. మళ్ళీ ఈయనకి ఎందుకు మంట? సబ్జెక్ట్ రాకపోతే ఏం లేని ఇస్తారాకే ఊకు ఎగిరి పడుతుంది కదా. ఎగిరి ఎందుకు పడాలా అంట?
సార్ గారిని కూడా అన్నాం కదా, అవును సార్ గారిని కూడా పొగిడినాం కదా మనం, అవును సిఇఓ అన్నాం. CEO అన్నాం కదా. తప్పు చేసినప్పుడు తప్పు అని అంటలేం మేము. విమర్శకు కారణాలు ఉన్నప్పుడు విమర్శ ఆధారాలతో పెట్టి మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్జెక్టివ్ క్రిటిసిజం అండ్ యూ నీడ్ టు హ్యావ్ గట్స్ టు యాక్సెప్ట్ క్రిటిసిజం ఇఫ్ యు ఆర్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. మా నాయకుడు మోదీ గారు అని చెప్పి మాట్లాడతారు. పొద్దుగాల లేస్తే 141 ఇక నాకు తెలిసి కార్యకర్తలను కొంతమందిని పక్కకు తీసినాం అనుకో, ఒక 20 కోట్ల మందిని, సుమారు 120 కోట్ల మంది ఆయన దూషిస్తూనే ఉంటారు. కరెక్టే కదా? సరే కాంగ్రెస్ కార్యకర్తలకు 20 కోట్లు ఉన్నాను, 20 కోట్ల మంది అయితే 24 గంటలు దూషిస్తారు కదా ఆయన. మళ్ళీ ఆయన ఎంత తీసుకుంటుండొచ్చు పాపం క్రిటిక్స్. మళ్ళీ మా నాయకుడు మోదీ గారు ఎలక్షన్లు గెలవనికనే మోదీ. దాని తర్వాత పాపం ఆయన ఆలోచన, ఆయన ఆచరణ అవేం పనికిరావు మనకు. ఇక రెక్కి చేస్తుంటారు మన ఇంటి ఆఫీస్ కాడ. ఇక అట్లుంటుంది కథ మొత్తం, అంతే కదా. దాడయ్యేదాకా ఇప్పుడు ఒకటా రెండా ఎన్ని దాడులు అవుతున్నాయి మా దాడితో మొదలెడితే. మా కాల్గుణం మంచిది కాదని చెప్పిన నేను. మేము నిజాయితీ పరులం రా, మా కాల్గుణం మంచిది కాదని చెప్పినాం. రేవంత్ రెడ్డి గారికి ఎన్ని పరిచయాలు వస్తున్నాయి ఇప్పుడు. ఒకటా రెండా దాడుల మీద దాడులు. సబ్జెక్ట్ కరెక్ట్గా ఉండి సబ్జెక్ట్గా మనం మాట్లాడితే ఎందుకు ఉంటుంది అబ్బా ఇదంతా ఇష్యూ ఉండదు కదా. సరే ఎనీవేస్, సబ్జెక్టు రిఫరెన్స్ ఉన్న వాళ్ళకి వాల్యూ ఈ రిఫరెన్స్ నేను క్లియర్ కట్గా చెప్తున్నా. సబ్జెక్ట్ లేకపోతే మమ్మల్ని కూడా ఉతికి పారేయండి. కాకపోతే బాంచన్ బతుకులకు బానిస కాకుండా, అంతే కదా. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మేము మా కృషికి ఇట్లా మీకు నచ్చినట్లయితే QR కోడ్ కనిపిస్తుంది, మాకు మీరు దయచేసి సహాయం చేస్తే మాకు ఒక రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ఉత్సాహం కూడా మాకు వస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. భారత్ మాతాకి జై.